నందమూరి కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు. హనుమాన్ తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్ష ఎంట్రీ ఫిక్స్ అయింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసీయూలో భాగమైన ఈ చిత్రాన్ని సుధాకర్ చేకూరి తన ఎస్ఎల్వి సినిమాస్ పై లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఇది ఒక సోషో ఫ్యాంటసీగా రాబోతుంది. ఇలాంటి మూవీతో మోక్ష ఎంట్రీ జరుగుతుండడంతో చరిత్రలో నిలిచిపోతుందని అంతా ఫిక్స్ అయ్యారు. మోక్షు బర్త్డే స్పెషల్ గా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మోక్షు ఎంత స్లిమ్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యతతో కూడిన గౌరవం అని అన్నాడు. బాలయ్య తనపై తన కథపై ఉంచిన నమ్మకానికి తానెప్పుడు కృతజ్ఞుడే అని అన్నాడు. ఈ స్క్రిప్ట్ మన ఇతిహాసాల నుండి ప్రేరణ పొంది తీసుకున్నదే అని అన్నాడు. ఇది పీవీసీయూలో ఒక భాగమని అన్నాడు. ఇక నిర్మాత సుధాకర్ చేకూరి మాట్లాడుతూ మోక్షజ్ఞ సినిమాను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఎస్ఎల్వి సినిమాస్ లో మాకు ఈ సువర్ణ అవకాశం ఇచ్చిన బాలకృష్ణకి కృతజ్ఞతలు అని అన్నాడు. మోక్షజ్ఞ తన అరంగేట్రానికి సరిగ్గా సరిపోయే అద్భుతమైన స్క్రిప్ట్ తో ప్రశాంత్ వర్మ ముందుకు వచ్చారని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా పట్ల తామంతా ఉత్కంఠంగా ఉన్నామని, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. అధీరా మూవీ కూడా సెట్స్ మీదకు రావాల్సి ఉంది. కానీ మధ్యలో మోక్ష మూవీ రావడంతో వాటిలో ఏదైనా మార్పులు జరగొచ్చని తెలుస్తోంది. మరి జై హనుమాన్ ముందు వస్తుందా, మోక్ష మూవీ ముందు వస్తుందా అన్నది చూడాలి.